అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. నువ్వు వచ్చి కూర్చుని ఇక్కడ తీర్మానం చేసి మా రాజధాని మావీగనంటే కుదరదు జగనన్నయ్య. ఏ ప్రపంచంలో ఉన్నావో నీకు? బిల్లుకి తీర్మానానికి తేడా తెలియని నేను ఎన్నుకున్నాను చూడు. ఇందుకనే ఇంత ఆలస్యమైంది 12 ఏళ్ళు. ఎందుకని ఖర్చు పెరిగింది? ఎందుకని పెట్టుబడులు ఇంత పెరుగుతున్నాయి? మొత్తం దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మొబిలైజేషన్ ఫండ్స్ అన్న కాన్సెప్టే లేదు. నా టెన్యూర్లో అలాంటివి లేవన్నాడు. నాన్న వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మీ నాన్న రాజశేఖర్ రెడ్డి మొబిలైజేషన్ ఫండ్ అన్నది మొదలుపెట్టాడు. మర్చిపోయావా? కాన్సెప్ట్ గుర్తుందా నీకు? నువ్వు చేయలేదా? చెవులో పువ్వు పెట్టి. ఇంకా మొబిలైజేషన్ ఫండ్ కాన్సెప్టే లేదంట. నాన్నని మర్చిపోతే ఎలా జగనన్నయ్య? ఇలా ఉంటుంది. ఏప్రిల్ ఫూల్ డే మనం ప్రెస్ మీట్ పెడితే మొబిలైజేషన్ ఫండ్లో చంద్రబాబు నాయుడు గారు 90% జేబులో నొక్కేసి 10% వాళ్ళకి ఇస్తారంట. దానికోసమే మొబిలైజేషన్ ఫండ్ అంట. ఇదంతా కాకుండా ఇంకో విచిత్రమైన లైన్ ఉందండి, అది వినిపిస్తాను. 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మన మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా.